ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు మన కష్టాలన్నీ తీరిపోయి మనకి ధన ప్రాప్తి రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేయాలండి? ఇప్పుడు అందరికీ ఉన్న సమస్య అదేనమ్మా, అవును. ఆర్థిక సమస్య. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే చాలా చాలా ప్రక్రియలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పిన తర్వాత మనం రెమెడీకి వెళ్దాం. చాలామంది ఈ రెమెడీ చేస్తున్నాం, మాకు లక్ష్మీదేవి అనుగ్రహం రావట్లేదు. కష్టపడనే వాడికి ఎవరికి ఏ రకమైనటువంటి అనుగ్రహం లేదు. కష్టే ఫలే లక్ష్మి అనేటువంటిది శాస్త్రం మనకి మొదటి నుంచి చెప్తోంది, అవునా? కష్టపడే వాడికి ఫలితం ఏమిటి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం. కష్టపడ్డా కూడా ఫలితం దక్కనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ రెమెడీ. కష్టపడండి తప్పనిసరిగా. దాంతోపాటు భగవంతుడి అనుగ్రహం అనేది మనం 99% కష్టపడితే 1% భగవంతుడు దయ ఉంటే 100% పూర్తవుతుంది. నేను ఒక ఐఏఎస్ అవ్వాలి అనుకుంటే కాదు కదా, దానికి తగ్గ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మనం పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చదవాలి, ఎగ్జామ్ రాయాలి. నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయి ఐఏఎస్ రాస్తాను అని చెప్పేసి కూర్చొని రాస్తానంటే కాదు కదా, దాని తగ్గ కష్టం ఉండాలి. కానీ కష్టపడ్డా కూడా చాలామందికి లక్ష్మీదేవి ఎలా ఖర్చు అవుతుందో, ఎందుకు ఖర్చు అవుతుందో కూడా తెలియనటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. దాచిపెడతారు. ఎలా అంటే రూపాయి 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 పోతే ప్రాణం పోతుందేమో అన్నంత, అది పిసినారితనం కూడా కాదు, జాగ్రత్త అని చెప్తాం. ఎందుకంటే భవిష్యత్తు పిల్లలకి మనం పడ్డ బాధలు పిల్లలు పడకూడదు అనేటువంటి ఒక తపన తల్లిదండ్రులకి. కానీ ఇక్కడ దాచిపెడతారు. ఏదో కాదు, అనారోగ్యం వలనో లేదంటే ఏదో ఖర్చు. ఒక చోట పోయి మనం రోడ్డు మీద పోతూ ఉంటాం, ఒక ఫర్నిచర్ షాప్ చూస్తాం, వాడికి ఇంట్లో ఆల్రెడీ ఒక సోఫా ఉంటుంది, అదేదో పాతబడి ఉంటుంది. అది చూడంగానే టక్కన టెంప్ట్ అవుతాడు, అక్కడ పోయి ఉన్న మొత్తం డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసి ఆ సోఫా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తాడు. ఇంట్లో వీళ్ళిద్దరికి వాదన, ఆల్రెడీ సోఫా ఉంది కదా, ఇది ఎందుకు తెచ్చావు? ఇట్లాంటివి కూడా చాలా మంది జరుగుతుంది. అంటే ఆ సమయానికి మనసు ఎందుకు స్పందిస్తుందో తెలియకుండా స్పందించేసి ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి జాగ్రత్తగా కష్టపడుతున్నా కూడాను డబ్బు దాచుకోలేనటువంటి వాళ్ళకి మంచి ఒక పరిహారం ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కువగా మనం ఎక్కడ ఉంటుంది అంటే, ముఖ్యంగా నేను బాగా నమ్మేది ఏంటంటే, శుభ్రత ఎక్కడ ఉంటుందో, పరిపూర్ణమైనటువంటి పరిశుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతల నివాసం ఉంటుంది. అంతే కదా. శుభ్రంగా ఉండలేదు మనమే ఉండలేము. కొంతమంది ఇళ్ళు ఉంటాయేమో చూస్తూ ఉంటాం, వాస్తవి చూడటానికి వెళ్ళినప్పుడు అవి ఆ ఇళ్లలో ఆ సామాగ్రి అవన్నీ చూసేసరికి ఒక రకమైనటువంటి ఒక విరక్తి పుడుతుంది. ఆ ఇంట్లో అంత నెగిటివ్ వచ్చేస్తుంది. పనికిరాని సామాగ్రి మొత్తం ఇంట్లో పెట్టేసుకొని, విరిగిపోయిన సామాగ్రి పెట్టేసుకొని, పగిలిపోయిన అద్దాలు పెట్టేసుకొని, ఇవన్నీ కూడాను అలక్ష్మీ నివాసాలనే చెప్తాం. నెగిటివ్ వస్తుంది. వాటర్ బాటిల్స్ కొంటుంటారు 20 రూపీస్ పెట్టి, చిన్న చిన్న బాటిల్స్ కొంటారు 10 రూపీస్ పెట్టి, తాగి అవి కూడా దాచిపెట్టుకుంటారు. వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా మనకి? మహా అయితే సంవత్సరం మొత్తం వాడిని అమ్మినా కూడా 50 రూపాయలు రావు గట్టిగా. ఆ 50 రూపాయల కోసం ఉండేటువంటి లక్ష్మీదేవిని, ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని బయట పంపిస్తుంటారు. అంటే ఇలాంటివి కూడా చాలా వరకు అలక్ష్మీ నివాసానికి కారణమవుతున్నాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగకపోవడానికి కూడా. అంతేకాకుండా ముఖ్యంగా ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాతనే ఇంట్లోకి వెళ్ళి పొయ్యిని ముట్టుకునేటువంటి స్థితి ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. పొద్దున్నే లేచాం, ఇంకా మొహంగా బ్రష్ కూడా చేసుకోరు, దంతధావనం కూడా చేసుకోరు, వెళ్ళిపోతుంటారు. పెట్టుకొని కాఫీ పెట్టుకొని తాగాలి, ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి. దానివల్ల నిజంగా అంటే మన శాస్త్రం, సంప్రదాయం, ఆచారం, మన ధర్మం ఏదైతే ఉందమ్మా, ప్రతి దాంట్లో గొప్ప సైన్స్ ఉంది, గొప్ప సైన్స్ ఉంది అసలు. ఇవి తెలుసుకుంటే మన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన ఆచారాన్ని తప్పితే ఇంకేది కూడాను ఒప్పుకోరనే చెప్పాలి. మన పిల్లల, మన భవిష్యత్ తరాలకు మనం అందించలేకపోతున్నాం. అది అందించే తాపత్రయం కూడా ఎవరు చేయటంలా, ఆ ప్రయత్నం కూడా చేయటం లేదు. ఇప్పుడు ఆడవాళ్ళు మామూలుగా రాత్రంతా పడుకుంటాం, మనం నానా విధాలుగా ఉంటాం. పొద్దున్నే లేచొచ్చి మనం స్టవ్ ముట్టుకొని కాఫీ పెట్టడం వల్ల బ్యాక్టీరియా ఉంటుంది కదా, రాత్రి పడుకున్నప్పుడు ఒంటి నిండా వచ్చేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది కదా, అవి పెట్టడం వల్ల ఆహార పదార్థాలు పోయి అనారోగ్యం వస్తుందా రాదా? శుభ్రంగా స్నానం చేస్తే ఏమొస్తుంది, బ్యాక్టీరియా ఎందుకు వస్తుంది? అవునా? సో ఇలాంటివన్నీ కూడా ఒక సైంటిఫిక్ రీజన్స్. ఇలాంటి వాళ్ళందరూ ఇట్లా నియమంగా పాటిస్తూ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకునేటువంటి వారికి మాత్రం చక్కగా కర్పూరం
ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి, ఉమ్. లేదా ఒక మట్టి పాత్ర అయినా సరే, గాజు పాత్ర అయినా, గాజు పాత్ర నుండి ఏ పగిలిపోతుంది. కర్పూరమేనండి? ఇప్పుడు పచ్చ కర్పూరం ఉంటుంది. పచ్చ కర్పూరం అంటే అది వెలగడం కష్టం అవుతుంటుంది. ఉమ్. హారతి కర్పూరం ఉంటుంది, చిన్న చిన్న బిళ్ళలు ఉంటాయి, ముద్ద కర్పూరం ఉంటుంది, దొరుకుతుంది. ఈ కర్పూరాన్ని తీసుకొని ఒక 5 లవంగాలు తీసుకొని, ఈ 5 లవంగాలు అరచేతులు ఇలా పట్టుకొని, ఉమ్. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని చెప్పి మనోసంకల్పం చెప్పుకొని, లక్ష్మీదేవి మంత్రం ఉంటుంది, చిన్న మంత్రం, ఓం శ్రీం శ్రీయై నమః, ఇంకా వేరే ఏమక్కర్లా, ఓం శ్రీం శ్రీయై నమః అని దేవుడి దగ్గర ఒక పావు గంట సేపు 10 నిమిషాల సేపు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఏ రకమైనటువంటి ఆలోచనలు రాకుండా ఈ లవంగాల్ని పట్టుకొని ఉమ్. చక్కగా అమ్మవారికి నమస్కరించుకొని ఈ పచ్చకర్పూరం వెలిగించి ఈ 5 లవంగాలు కూడా దాని మీద పెట్టి ఇంటి మొత్తం ఆ ధూపాన్ని అన్ని మూలలా కూడా చూపించండి. ఉమ్. అన్ని మూలల ఇంట్లో ఉండేటువంటి అలక్ష్మి తప్పనిసరిగా వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి. అంటే ఏ వారం చేయాలండి ఇది? శుక్రవారం లేదా మంగళవారం. ఎక్కువగా డబ్బులు వస్తూ కూడా దాచిపెట్టుకునేటువంటి వాళ్ళకి శుక్రవారం చాలా మంచిది. ఉమ్. రుణ బాధలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి మంగళవారం చాలా మంచిది. ఉమ్. ఈ 2 వారాలు తప్పనిసరిగా ఈ కర్పూరం, ఈ లవంగాలు 5 లవంగాలు ఎక్కువ అక్కర్లేదు. నిజంగా చూడండి, లవంగాలు నిమ్మకాయ చెక్కలో పెట్టేసి రాత్రిపూట మనం బెడ్రూమ్లో పెట్టుకుని పడుకున్నా కూడా పాజిటివ్ అనేది మన మైండ్లో ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, నెగిటివ్ అనేది పోతూ ఉంటుంది. వాటి నుంచి వచ్చేటువంటి రియాక్షన్ ఏదైతే ఉంటుందో వాటి స్పందన, ఆ నిమ్మకాయ ఆ లవంగం నుంచి వచ్చేటువంటి స్పందన ఏదైతే ఉంటుందో మన మైండ్లో ఉండేటువంటి నెగిటివ్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం. మనం పడుకున్నప్పుడు కూడాను దుస్వప్నాలు అంటే చెడు కళలు రాకుండా కూడా, ఆలోచనలు రాకుండా, కళలు రాకుండా కూడా ఆపుతుంది. అంత శక్తివంతమైనవి లవంగాలు మన తంత్రశాస్త్రంలో. అంటే సుగంధ ద్రవ్యాలు, మంగళ ద్రవ్యాలు అంటాం వీటిని. మంగళం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు కదా. వాటిలో పచ్చకర్పూరం ఉండొచ్చు, కర్పూరం, లవంగాలు, యాలుకలు, జాజికాయ, జాపత్రి, జవ్వాదు, ఇట్లాంటివన్నీ కూడా మంగళ ద్రవ్యాలు, అమ్మవారికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు. వాటిల్లో కర్పూరం అనేది రుణ విముక్తికి, ధన ఆగమనానికి చాలా తాంత్రికంగా చాలా మంచిగా పనిచేస్తుంది. దీంట్లో పెద్ద ఖర్చు లేదు, కష్టము లేదు. మనస్సు, శరీరం ఈ రెండింటిని శుభ్రంగా ఉంచుకొని ఇది కనుక చేయగలిగితే ఒక 5 శుక్రవారాలు, 5 మంగళవారాలు. అంటే ఏ సమయంలో చేసుకుంటే మంచిది? సంధ్యా సమయం అనేది లక్ష్మీదేవికి చాలా విశేషమైనటువంటి సమయం. సంధ్యా సమయంలో అందుకని నిద్రించకూడదు అంటాం, అందుకని తల దువ్వుకోకూడదు అంటాం, అవునా? ఇవన్నీ సంధ్యా సమయంలో, సంధ్యాదీపంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి ఆ సంధ్యా సమయంలో ఇది చేయడం ద్వారా తప్పనిసరిగా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ అంతా వెళ్ళిపోయి మహాలక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి పరిపూర్ణంగా సహకరిస్తుంది. ఈ విధంగా చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితం. చేసి చాలామంది సత్ఫలితాలు పొందినటువంటి వాడు కూడా ఉన్నారు. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.